రికార్డింగ్ చేసింది. అందరికీ నమస్కారం మిత్రులారా. అద్భుతమైన బ్రహ్మమురారి సురాచ్యుతలింగం విన్నాం కదా, దాని గురించి చెప్పుకుందాం. ఇది చాలా మనోహరమైన అద్భుతమైన గీతం. సార్ మ్యూట్ అయిపోయారు. దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మ మురారి అంటే విష్ణుదేవుడు, సకల దేవతలు, పరమ యోగులు అందరూ పూజించిన లింగం సురార్చిత లింగం, సుర అర్చిత లింగం. సురులు అంటే రాక్షసులతో సహా అర్చించిన లింగం అంటే దానిని ధ్యానించిన లింగం. ఓకే, మొట్టమొదటిగా. రెండోది నిర్మల భాషిత శోభిత లింగం, ఎప్పుడు నిర్మలంగా భాషిస్తుంది. ఇది భక్తి కోణంలోంచి చూస్తే గనక పూర్తిగా ఇందులో ఏం కనిపిస్తుందంటే మనకి ఆ శివలింగం యొక్క ప్రత్యేకత, శివుడి యొక్క దివ్యత్వం, ఆ శివలింగానికి ఉన్న ఒక కాంతి, ఇవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి. కానీ దీన్ని మనం జ్ఞాన కోణంలో చూద్దాం. జ్ఞాన కోణము అంటే ఏంటంటే, శివలింగం ఎక్కడ ఉంటుంది, శివుడు ఎక్కడ ఉంటాడు, ఆత్మలింగం అంటే మన ఆత్మే శివుడు, మన చైతన్యమే సాక్షాత్తు ఈశ్వరుడు. అంటే మన దేహము మట్టిలో కలిసిపోయేది, ఆత్మ దివ్యమైనది, చైతన్యవంతమైనది, సాక్షాత్తు ఈశ్వరుడు. ఇది అందరూ తెలిసిన విషయం. అంటే మన యొక్క ఆత్మలింగం ఏ విధంగా ఉండాలి అనేది ఇందులో ఉంది. అంటే మనం ఇదంతా మీకు మీ యొక్క ఆత్మకు ఆపాదించుకోండి. మీకు కాదు, మీరు అంటే దేహం, శరీరానికి కాదు, మీ యొక్క ఆత్మకి, మీ యొక్క చైతన్యానికి, మీ యొక్క కాంతికి, మీ యొక్క కాన్షియస్నెస్కి ఆపాదించుకోండి. అప్పుడు అర్థమవుతుంది దానిలో ఉన్న జ్ఞానకోణం. ముందుగా బ్రహ్మ మురారి సురులు అందరిలో అందరి చైతన్యాలు ఒక్కటే. అర్చిత అందరినీ భగవంతుడు సృష్టించాడు, అందరూ ఒకే కాంతి గోళం నుంచి వచ్చారు. ఇది మొదటి పాయింట్. రెండు, ఈ చైతన్యం ఎలా ఉంటుంది, నిర్మల భాసిత శోభిత లింగం అంటే నిర్మలంగా భాషిస్తుంది. ఏ చైతన్యమైనా, ఏ కాంతి అయినా దివ్యలోకాల నుంచి వచ్చినప్పుడు, అంటే పరమాత్ముడు ఒక పూర్ణాత్మ సృష్టించినప్పుడు అది ఎలా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. ఇంత కణం కూడా, ఇంత బ్యాడ్ కణం కూడా ఉండదు. ఒక పసిబిడ్డ చూడండి, పుట్టినప్పుడు ఎలా ఉంటాడు, స్వచ్ఛంగా ఉంటాడు. పుట్టి పెరిగి పెద్ద అయినప్పటికీ మొలికిగా తయారవుతాడు. దుర్మార్గుడు అవ్వచ్చు, మంచివాడు అవ్వచ్చు, చెడ్డవాడవచ్చు, రకరకాల రూపాలు ఇవన్నీ మధ్యలో వచ్చి చేరతాయి అన్నమాట. అలాగే ఆత్మ కూడా అది సృష్టించబడ్డప్పుడు నిర్మలంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆత్మ పుట్టదు, అది సృష్టించబడింది. అంటే ఒక పూర్ణాత్మలో నుంచి అంశాత్మ విడిపడింది. విడిపడింది అనాలి, పుట్టింది అనకూడదు. పుట్టింది అంటే అందులో నుంచి పార్ట్ వచ్చిందని అర్థం కాదు. విడిపడింది అంటే అది ఎలా ఉందో ఇది అలాగే ఉంటుంది. కాకపోతే పూర్ణాత్మకి అంశాత్మకి డిఫరెన్స్ ఏంటంటే, పూర్ణాత్మ సంపూర్ణమైన జ్ఞానంతో ఉంటుంది, అంశాత్మకి జ్ఞానం ఉండదు, అంతే తేడా. సో ఇందులో పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నిర్మల భాషితం అంటే మనం పూర్ణాత్మనైన ఆ మహాదేవుడి నుంచి విడిపడ్డప్పుడు ఎలా ఉన్నాం, మనం నిర్మలంగా ఉన్నాం. నిర్మలంగా, నిష్కళంకంగా, ఒక్క కళంకం కూడా లేదు మన మీద, ఒక్క చిన్న మచ్చ కూడా లేదు. అంత అద్భుతంగా ఉన్నాం. అంత అద్భుతంగా ఉన్న మనము మరి ఎందుకు కర్మలు అంటించుకున్నాము, ఎందుకు దుర్మార్గంగా తయారయ్యాము, ఎందుకు అనేక జన్మలు తిరిగాము, ఎందుకు అనేక పిచ్చి పనులు చేశాము అంటే అజ్ఞానము. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికే ఇదిగో లింగాష్టకం. ఓకే, సో అంత నిర్మలంగా ఉన్నాం మనం. బాగా గుర్తుపెట్టుకోండి, మీ చైతన్యం ఎప్పుడు పరమ నిర్మలంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అది అంతే నిర్మలంగా ఉంటుంది. ఈ ఎమోషన్స్, ఈ టెన్షన్స్, ఇరిటేషన్స్ అన్నీ మైండ్కి సంబంధించినవి. చైతన్యం ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది. సో ఈ నిర్మలత్వం ఎప్పుడైతే మసకబారుతుందో అది జన్మ దుఃఖానికి కారణమవుతుంది. అందుకే తర్వాత పాయింట్, జన్మ దుఃఖ వినాశక లింగం. ఎప్పుడైతే నువ్వు ఈ చైతన్యాన్ని పట్టుకున్నావో, నీ లోపల ఉన్న శివుణ్ణి పట్టుకున్నావో, అప్పుడు అది జన్మ దుఃఖానికి వినాశకం అంటే దుఃఖం పోతుంది. జన్మ దుఃఖం ఇవన్నీ పోతాయి అన్నమాట. మళ్ళా నిర్మలంగా తయారవుతావు. కనుక నీలో ఉన్న చైతన్యానికి నువ్వు ప్రణామం చెయ్యి. సదా శివలింగం తత్ ప్రణమామి సదా శివలింగం. మన ఆత్మలో ఉన్న ఆ ఈశ్వరుడిని సదా ధ్యానించు. ఎప్పుడు నువ్వు ఆత్మగా భావించు.
శోభిల్లు అని చెప్తున్నారు. ఓకే. ఇది జ్ఞానకోణంలో చెప్పుకుంటున్నాం మనం. ఓకే. మరలా తర్వాత ఇంకొంచెం ముందుకెళ్దాం. దేవముని ప్రవరార్చిత లింగం. దేవతలు, మునులు అందరూ ఇదే పని చేశారు. వాళ్ళేం ప్రత్యేకంగా ఏం చేయలేదు. వాళ్ళొకటి వీళ్ళొకటి కాదు. అందరూ తమ యొక్క అంతరంలో ఉన్న ఈశ్వరుణ్ణి పట్టుకున్నారు. తమ యొక్క శివుని పట్టుకున్నారు. ఎప్పుడైతే అలా పట్టుకున్నారో కామదహన కరుణాకర లింగం మీలో ఉన్న కామాన్ని దహించేస్తుంది. కామం అంటే ఏంటి? కోరికలు కాదు. కామం అంటే మీలో ఉన్న పైత్యాలు, మనలో ఉన్న పైత్యాలు. అంటే విపరీతమైన ఎమోషన్స్, విపరీతమైన కోరికలు. నేనది లేకపోతే నేను బతకలేను, నాకది కావాలి అంటుంది. సరే ఇస్తుంది. ఇచ్చిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ వచ్చి దాన్నేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపులు హిరణ్యకశిపుడు వాళ్ళ స్టోరీ తీసుకున్న రావణాసురుడిని తీసుకుందాం. రావణాసురుడు ఏది అడిగితే అది ఇవ్వబడింది. రావణాసురుడు ఏది కోరాడో అదొచ్చింది. దాంతో అతనికి అహంకారం విపరీతంగా ఎళ్ళిపోయింది. కామం విపరీతంగా ఎళ్ళిపోయింది పైకి. టాప్ అనమాట. దాంతో దాన్ని నరకటానికి స్వయంగా రాముడే వచ్చాడు. చూసారా? అది సడెన్‌గా టాప్ నరకబడతది. అప్పుడు అదేమవుతది? వినాశనం అవుతదనమాట. కామ దహనాన్ని అంటే నీ కామాన్ని దహించే కరుణాకర లింగం. కరుణాకరం ఏంటండి ఇక్కడ? శివుడు నరికితే కరుణాకరుడు ఎట్టాడు? అంటే ఇక్కడ రావణాసుడు ఎక్కడుండాల్సినోడు? సాక్షాత్తు ఆ నారాయణ కొలువులో ఉండాల్సిన రావణాసుడు. రావణాసుడు అంటే అతను జైవిజులనమాట. ఇతను కింది తలంలోకొచ్చేసాడు. కింది తలంలోకొచ్చినప్పుడు అతనికి ఏదైతే కామం అంటే కోరికలు. అతనికి విపరీతమైన అహంకారం, కోరికలు, గర్వం ఇయన్నీ క్రియేట్ చేయడానికి అన్నీ ఇవ్వబడ్డాయి. వన్ ఫైన్ మార్నింగ్ అతని అహంకారాన్ని నరికారు. గుర్తుపెట్టుకోండి, చంపింది రావణాసురుడిని కాదు, అతనిలో ఉన్న అహంకారాన్ని. అప్పుడు ఎందుకంటే ఆత్మకి చావు లేదు. రావణాసురుడు చంపినందుకు కాదు అతనిలో దహనమైంది. అతనిలో ఉన్న ఎమోషన్స్‌ని, అతనిలో ఉన్న విపరీతమైన కామదాహాన్ని, అతనిలో ఉన్న విపరీతమైన అహంకారాన్ని రాముడొచ్చి క్లోజ్ చేశాడు. అప్పుడు అతని ఆత్మ ఏం నేర్చుకుంటుంది. ఓహో! నేనే అనుకుంటే నన్ను మించినోడు ఒకడుంటాడా? అందుకని ఎప్పుడు ఎగస్ట్రాలు పోకూడదు అని అతను నేర్చుకుంటాడు. అతను మీన్స్ అతని ఆత్మ. ఆ చైతన్యం. ఇక్కడ మనం మాట్లాడుకునే టాపిక్ మొత్తం చైతన్యం గురించే. భౌతికంగా రాకండి. ఎప్పుడైతే అతని చైతన్యం అది నేర్చుకుందో, అప్పుడు అతనిలో ఉన్న కామం అంతా దహనం అయిపోయింది. మరి అది కరుణే గదా! అది ఈశ్వరుడు యొక్క కరుణే గదా! చెప్పండి. రాముడిని భూమి మీదకి పంపిందే ఈశ్వరుడు. నాయనా నువ్వెళ్లి వాడి యొక్క తలకాయ లేపేయి అని కరుణించారు. అక్కడ ఇంత దూరం ఎందుకండి? రావణాసురుడిని చంపడానికి ఒకే సెకండ్‌లో పైనుంచి ఏదోకటి చేయొచ్చు గదా! టప్పని చనిపోతాడు గదా! అతని ఆయువుని నొక్కేస్తే అయిపోతది గదా! మరెందుకు చేయలేదని చెయ్యరు అలాగా. అన్ని ఎఫర్ట్స్ ఇచ్చేసి వాళ్ళ యొక్క దాని యొక్క దర్పాన్ని తీసేసేది. అందుకే తర్వాత చరణంలో ఉంది రావణ దర్ప వినాశన లింగం. రావణాసురుడు యొక్క దర్పాన్ని వినాశనం చేసింది ఈ శివలింగం. ఈ శివలింగం మీన్స్ ఈ చైతన్యం, ఈ పరమాత్ముడి యొక్క తత్వం, ఆ శివుడి యొక్క తత్వం. అది పాయింట్. ఇప్పుడు మనలో గూడా అంతే. మనం కూడా ఒక పెద్ద వ్యాపారం పెట్టుకుంటారు, పెద్ద ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే సంథింగ్ ఒక్కసారి మీ జీవితం తలకిందులవుతది. అంటే అర్థమేంటి? ఆ భగవంతుడు కరుణతో నిన్ను ఆత్మ వైపు తిప్పటానికి చేసిన చర్య అనుకోవాలది. అంతేగాని దేవుడేదో అన్యాయం చేశాడు, నా జీవితం తలకిందులు చేశాడు అనుకోకూడదు. మీ ఇంట్లో ఎవరో సడెన్‌గా చనిపోతారు. మీ ముఖ్యమైన వాళ్ళు, ప్రియమైన వాళ్ళు చనిపోతారు. అప్పుడు మీరు ఒక్కసారి ఈ లోకంలోకొచ్చేస్తారు. అవేర్‌నెస్‌లోకొస్తారు. అప్పుడు దాకా ఎక్కడుంటారు? చూడండి. అప్పటిదాకా మీరెక్కడుంటారు? ఈ లోకంలో ఉండరు మీరు. పతాక స్థాయిలో ఉంటారు. నేనే అనుకుంటూ ఉంటారు. లేదా నాది అనుకుంటూ ఉంటాం. లేదా మనది అనుకుంటూ ఉంటాం. ఇలా భయంకరమైన కామంలో దహిస్తూ ఉన్నప్పుడు, ఆ కరుణతో ఈశ్వరుడు ఆ రావణాసురుడిని ఎలాగైతే దర్పాన్ని తీశాడో, మన దర్పాన్ని కూడా తీస్తాడు. అందుకని ఎప్పుడు కూడా పైకెగరకుండా ఉంటే, ఏ దర్పం తీయకుండా ఉంటారు. నీకు మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే మనలో ఉన్న దర్పాన్ని, మనలో ఉన్న అసూయని, మనలో ఉన్న ఇతరత్ర ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని బాగా పెంచి దాన్ని తీసేస్తారు. ఇది మీరు పట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. కనుక ఈరోజు నుంచి మనం బ్యాలెన్స్‌గా ఉండాలి రోయ్ అనుకోవాలి. లేదంటే రావణాసుడు గుర్తున్నాడు కదా మీకు. రావణాసుడి స్టోరీ గుర్తుంది కదా! జవిజులు కథ గుర్తుంది కదా! లేకపోతే అష్టవసుల కథలు గుర్తున్నాయి కదా! అన్నీ ఇవే. దర్పాన్ని నాశనం చేస్తాడు. ఎలా నాశనం చేస్తాడు? పైనుంచి ఓ బాణం వేసుకొని చంపాడు. భూలోకంలో ఒక జన్మనిస్తారు. ఓకే. ఆ జన్మ పెరిగి, పెరిగి పెద్దదైన తర్వాత నీకు కావాల్సిన ఎఫర్ట్స్ అన్నీ ఇస్తారు. నువ్వెక్కడ చేయబెడితే అక్కడొచ్చేస్తది. అట్లిస్తారు.
కొంతమందికి ఊరికే కలిసి వచ్చేస్తది. అంటే అర్థం ఏంటి? వాడికి ఇవ్వబడుతుంది. ముందుంది ముసళ్ళ పండుగ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అదనమాట. అందుకని తొందరపడకండి. కంగారు పడకండి. మీలో కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని ఈ 6టిని బ్యాలెన్స్ చేసుకుంటా ఉండండి చాలు. అప్పుడు ఏ దర్పణం నీ దగ్గరికి ఏ దర్పాన్ని అంచడానికి ఏ దైవం రాడు. లేదంటే మాత్రం ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతది? మీకది తెలియకుండానే పెంచేసుకుంటారు. దాన్ని సడెన్‌గా నరికేస్తారు. అప్పుడు నీ ఆత్మ నేర్చుకుంటదంటే, ఓహో! ఇదా సంగతి. దీంతో పెట్టుకుంటే ఎలా ఉంటదా? అని ఒక పాఠం వస్తది. ఇదంతా ఎప్పుడొస్తది? మరణించాక వస్తది. అదేదో ఇప్పుడే వస్తే? ఇప్పుడే మీరు అహంకారాన్ని నశింపజేసుకుంటే, ఇప్పుడే కామాన్ని, క్రోధాన్ని, మోహ మదమాత్సర్యాన్ని నశింపజేసుకుంటే, అసూయ ద్వేషాలను నశింపజేసుకుంటే అద్భుతమైన జీవితం ఉంటది. మీ జోలు ఏ శివుడు రాడు. ఏ రాముడు రాడు. ఏ పరశురాముడు రాడు. కనుక మిత్రులారా గుర్తుపెట్టుకుందాం. కామదహన కరుణాకర లింగం, రావణ దర్ప వినాశన లింగం. దర్పాన్ని వినాశనం చేస్తుంది ఇది ఈ కాన్షియస్‌నెస్‌లో. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొంచెం పాయింట్‌కెళ్దాం. అలాగా పోవాలంటే ఏం జేయాలి? మనం ఏం చేయాలి? సరే ఓకేనయ్యా! మేము అలాగా విలన్స్‌గా మారము. భగవంతుడు మమ్మల్ని చల్లగా చూడాలి. మేము మా మీద ఆయన ఎటువంటి హ్మ్, మనల్ని నాశనం చేయడానికి ఆయన ఎటువంటి ప్రణాళికలేయకూడదు. ఎటువంటి ఆజ్ఞ ఇవ్వకూడదు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు గదా! ఆయన ఆజ్ఞ ఇస్తే నీ పని ఖతం. అలాంటి ఆజ్ఞ విడుదల చేయకూడదని మనమేం చేయాలి? ఆ పాయింట్‌లోకెళ్దాం. అంటే రెమెడీస్ అన్నమాట. సర్వ సుగంధ సులేపిత లింగం. నువ్వెప్పుడు అంటే నువ్వంటే నీ ఎంతసేపు బాడీ ఆలోచించకండి. నువ్వంటే నీ కాన్షియస్‌నెస్‌ని. సర్వ సుగంధ సులేపితం. ఎప్పుడు నీ దగ్గర సుగంధం రావాలి. నీ నోట్లోంచి సుగంధం రావాలి. ఎంతో మధురంగా మాట్లాడాలి. నీ కళ్ళు సుగంధాన్ని వర్షించాలి. నీ చేతలు సుగంధంలో ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది వాక్కు. నోరు తెరిస్తే మధురమైన పరిమళాలు రావాలి. మధురంగా మాట్లాడాలి నోరు తెరిస్తే. వాడట్ట, వీడట్ట, ఇదట్ట, అదట్ట, ఇదింట, ఇది విన్నారా, అది కన్నారా, అది చూసారా, ఇది చూసారా. నోరు చేపల చట్టి కాకూడదు. వాసన గబ్బు కొట్టకూడదు. మధురంగా మాట్లాడాలి. సర్వ సుగంధ. సుగంధంగా ఉండాలి అన్ని. సర్వ అంటే అన్నింట్లో. నీ మాటల్లో, నీ చేష్టల్లో, నీ చూపులో, నిర్వహణ సుగంధం. నువ్వొస్తేనే సుగంధం ఉండాలి. సుగంధం అంటే పెర్ఫ్యూమ్‌లు కొట్టి గంధం రాసుకొని రావడం గాదు. యాక్టివిటీస్. నీ నెస్ నుంచి సుగంధం రావాలి. నీ చైతన్యం నుంచి సుగంధం రావాలి. సర్వ సుగంధం. సులేపిత లింగం అంటే నీ చైతన్యం. ఇక లింగం అంటే చైతన్యం పెట్టుకోండి అర్థమైపోద్ది. ఎందుకంటే అంతా ఆయనే గదా! అంతా నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు. ఎక్కడెక్కడ ఎతికినా అంతా శివుడు గలడు గదా! ఇంకేంది నువ్వేంది నేనేంది ఈడ. కనుక సర్వం సుగంధంగా ఉండాలి. మొదటి పాయింట్ రూల్ నంబర్ 1. రూల్ నంబర్ 2 బుద్ధి వివర్ధన కారణ లింగం. నీ బుద్ధి ఎప్పుడు వివర్ధనంలో ఉండాలి. అంటే బుద్ధి ఎప్పుడు వికసించి ఉండాలి. మీరొక్క 3 నెలలైనా బుద్ధి లేని పని చేశానురా అనుకోకుండా ఉండాలి. మనం ప్రతిసారి ఏదో బుద్ధి లేని పని చేస్తాం. బుద్ధి లేని పని చేశాంరా అనుకుంటుంటాం. అలా అనుకోకూడదు. బుద్ధిని వివర్ధనం చేయాలి. అంటే వికసింపజేయాలి బుద్ధిని. బుద్ధిని వికసింపజేయాలంటే ఏం చేయాలి? మీరెప్పుడు సాధన చేయాలి. ధ్యాన సాధనలోనే బుద్ధి వికసిస్తది. లేకపోతే వికసించదండి. ఎటెటో పోద్దది. బుద్ధి వికసించాలంటే మీరెంత సాధన చేస్తే అంత మౌనంగా ఉంటూ, ఎంత సాధన చేస్తూ ఉండాలి. పక్క చూపులు చూడకూడదు. లోచూపు చూస్తూ ఉండాలి. మీతో మీరు చూసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండాలి. అప్పుడు క్రమంగా బుద్ధి వికసిస్తది. తర్వాత సిద్ధ సురాసురుడు వందితలింగం. ఇంతమంది ఇదే విధానాన్ని ఫాలో అయ్యారు. వారందరూ కూడా చైతన్యాన్ని వికసింపజేసుకున్నారు. తర్వాత మళ్ళా చూద్దాం. కనక మహామణి భూపిత లింగం. కనక మహామణులతో అంటే ఇక భక్తి కోణంలో అయితే మనం కనక మహామణులన్నీ ఆహ్, శివలింగం మీద శివుడిని అర్చిస్తున్నాం. అది కాదిక్కడ. మహామణి. మణి అంటే జ్ఞానం. మహామణి, మహాజ్ఞానం. ఎప్పుడు దివ్య చక్షుతో మహాజ్ఞానంతో నిండి ఉండాలి. ఎప్పుడు కనక మహామణి. దివ్య జ్ఞానం ఉండాలి నీ దగ్గర. మీరెప్పుడు ఎక్కడ మణి అనొచ్చిందంటే జ్ఞానం అని గుర్తుపెట్టుకోండి.
ఆధ్యాత్మిక భాషలో మణి అంటే వజ్రం కాదు, జ్ఞానం. నేను ఒకసారి లడాక్ వెళ్ళాను. అక్కడికెళ్ళేటప్పుడు ఆహ్, కులు మనాలి తగులుతది. మనాలి దగ్గర ఒక ప్లేస్ ఉంది. మణికర్ణ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడికెళ్ళాం. అది చాలా బావుంటదనమాట ఆ ప్లేసు. పెద్ద అద్భుతమైన ప్లేస్, నాకైతే భలే నచ్చిందది. భయంకరమైన మంచు కొండలు. చల్లటి నీళ్ళు ప్రవహిస్తా ఉంటది. అక్కడికెళ్తే అక్కడ ఒక ఉష్ణగుండం ఉంటది. హాట్ స్ప్రింకిల్స్ ఉంటాయన్నమాట. ఒక దేవాలయం ఉంటది. ఆ దేవాలయం దగ్గర నుంచి కింద నుంచి హాట్ వాటర్ వస్తుంటది. అది ఎంత మామూలు కాదు. చాలా పెద్ద చెరువులా ఉంటది అక్కడ. దానికొక చిన్నది స్విమ్మింగ్ పూల్‌లా కట్టారు. ఆ హాట్ వాటర్ అంతా అందులోకి వస్తది. అందరూ అందులో స్నానాలు చేస్తుంటారు. నీళ్ళు తీసుకొని పోసుకుంటుంటారు. అక్కడ టెంపుల్‌లో వచ్చే హాట్ వాటర్‌కి చిన్నదేదో ఒక చిన్న పాండ్ కట్టారు. చిన్న పాండ్ తొట్టి లాంటిది కట్టి అందులో శనగలు, బియ్యము, ఉంటాయి కదా! బియ్యము అవి పెట్టేస్తారు లోపల. ఉడుకుతాయి అవి. వాటిని తీసుకొచ్చి అన్నంగా ప్రసాదంగా పెడతారు అక్కడ. అంటే చుట్టూతా విపరీతమైన మంచు, ఐస్ గడ్డగట్టి ఉంటది. అందులోంచి బొడబొడమని వేడి నీరొస్తది. ఇలాంటి అద్భుతాలు సృష్టిలో కొన్నున్నాయి. అయితే అతన్నడిగాను అక్కడ, దాని స్టోరీ ఏంటి అని అడిగితే వాళ్ళేం చెప్పారంటే, ఈశ్వరుడు ఒకరోజు పార్వతీదేవి, ఈశ్వరుడు ఈ ప్రాంతంలో విహరిస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి చెవికొన్నది పడిపోయింది. మణి పడిపోయింది. మణి కుండలం అంటారు కదా దాన్ని. అది పడిపోయింది. చెవి పోగు పడిపోయింది. పడిపోగానే అందరిని ఎతకమని చెప్పాడు. అది దొరకలేదు. అప్పుడు ఆ శివుడికి కోపమొచ్చి శూలంతో ఒక పోటు పొడిచాడు త్రిశూలంతో. అప్పుడు భూమిలో నుంచి వేడి నీరు పొంగింది. అప్పటి నుంచి వేడి నీరు వస్తుందని చెప్పారు. నాకు ఈ కథ ఎందుకో అంతగా కరెక్ట్ అనిపించలా. ఏంటి శివుడు శూలంతో పొడడం ఏంటి? మణిపోతే చిన్న చెవి పోగుకి గోల పెట్టడం ఏంటి? అందరిని తిట్టడం ఏంటి? సంథింగ్ రాంగ్ ఇందులో ఏదో ఉందని చెప్పేసి జాగ్రత్తగా పరిశీలనలో కూర్చుంటే, దాని మీద ధ్యానిస్తే ఎప్పుడైనా దాన్ని ధ్యానించాలి మీరు. అప్పుడు ఏం అర్థమైందంటే ఆ ప్లేస్ పేరేంటి? మణికర్ణిక. మణికర్ణిక. కర్ణికం అంటే చెవి. మణి అంటే చెవి పోగు అని ఆళ్ళు చెప్పారు. మణి అంటే అది కాదు. అంటే జ్ఞానము. మణి అంటే జ్ఞానము. కర్ణిక అంటే వినడము. అక్కడ ఈశ్వరుడు స్వయంగా నువ్వు చెప్పే మాట వింటాడు. అలాంటి ప్లేస్ అది. అక్కడ ధ్యానంలో కూర్చొని ఈశ్వరా నేను న ఇలా జీవిస్తున్నాను. అది నువ్వేదైతే చెప్పుకో. జ్ఞానవంతంగా చెప్పాలి. ఈశ్వరా నాకు ఆ పిల్ల కావాలి, పెళ్లి కావాలి, ఈశ్వరా నాకు ఇల్లు కావాలి, అది కావాలి. అది అబ్బే చెల్లవు. ఏదైతే జ్ఞానవంతమైన నువ్వు ప్రయోగం చేస్తావో అది ఈశ్వరుని చేస్తదక్కడ. అది నేను పట్టుకున్నాను. పట్టుకొని దాన్నేం చేశానంటే అక్కడ ధ్యానంలో కూర్చొని ఈశ్వరా అప్పుడు నాకు ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. చిన్నదేం కాదులే, పెద్ద ప్రాబ్లమే ఉంది. ఈశ్వరా నేను ఈ ప్రాబ్లమ్‌లో ఉన్నానయ్యా. సో, నేను దీన్ని పడుతున్నానంటే నేనేదో చేశా. నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నా పాస్ట్‌లోనో ఎక్కడో నేను దీన్ని చేశాను. సో, నేను చేసిన దానికి పశ్చాత్తాపం చెందుతున్నానయ్యా అని అక్కడ ఉన్న శివలింగం దగ్గర కూర్చొని ధ్యానించా. అక్కడ టెంపుల్‌లోకి రానిస్తారనమాట చుట్టూతా. కూర్చొని అందరూ ధ్యానిస్తుంటే నేను ధ్యానంలో కూర్చొని ఈశ్వరుడితో కమ్యూనికేట్ అయ్యా. ఏం లేదు, సింపుల్ కళ్ళు మూసుకొని మీరు మహాదేవుని మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేయండి. మహాదేవ, ఓం నమః శివాయ అంతే. ఆయన పేరదే. ఆయన ఫోను నంబర్ అదే. పూర్తిగా మనస్ఫూర్తిగా హృదయంతో పిలవండి. ఫీల్ అవ్వండి. ఆయన అక్కడ ఉన్నట్టుగా భావించండి. టాక్ విత్ హిమ్. మాట్లాడండి. చాలా సులువండి భగవంతుడితో మాట్లాడడం. భర్తతో మాట్లాడడం చాలా కష్టం. భార్యతో మాట్లాడడం ఇంకా కష్టం. పిల్లలతో మాట్లాడడం మహా కష్టం. అత్తతో మాట్లాడడం కష్టం. కోడలతో మాట్లాడడం కష్టం. చుట్టూతున్న మానవులతో మాట్లాడడం మహా కష్టం. ఎందుకంటే వీడు చెప్తాడు అటుంటాడు. శిష్యులతో మాట్లాడడం ఇంకా కష్టం. గురువుకే చెప్పేస్తుంటారాళ్ళు. అది కాదు గురువుగారు మీకు తెలీదు వినండి అంటారు. కానీ భగవంతుడితో మాట్లాడడం చాలా సులువు. ఎందుకంటే భగవంతుడు మాట్లాడడు, వింటాడు, చేస్తాడు రెండే. నువ్వేదైతే చెప్తావో అది వింటాడు. ఏం చేయాలో అది చేస్తాడు. ఈ రెండే గుర్తుపెట్టుకోవాలి. సరే మొత్తం మీద అక్కడ కూర్చొని మహాదేవా! నేను చేసింది వచ్చిందయ్యా. పశ్చాత్తాపం చెందుతున్నానయ్యా. ఐ యామ్ సో సారీ యార్. నువ్వు ఏ భాషలోను చెప్పు పర్లేదు. నేను దానికి మంత్రం, తంత్రం, సుదీర్ఘ చక్రాలు, రాగాలాపనలు అక్కర్లేదు. ఏ లాంగ్వేజ్ నో ప్రాబ్లమ్. ఐ యామ్ సో సారీ. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ. నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. అయితే దీన్ని మార్చుకుంటాను నేను. అప్పుడది తెలియక చేశాను. ఇప్పుడు తెలిసింది గదా! మార్చుకుంటాను. గివ్ మీ వన్ ఛాన్స్. నాకొక అవకాశం ఇయ్యి. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంతే. పశ్చాత్తాపం అంటే సో సారీ. ప్రాయశ్చిత్తం అంటే
గివ్ మీ ఛాన్స్. అంతే. పరివర్తనతో ఉంటాను. అది ఎలాగో మనం చెప్తాం. పశ్చాత్తాపం ఇక నుంచి ఎప్పుడు అధర్మాలు చేయను. పరివర్తన, ప్రాయశ్చిత్తం 3 చెప్పాను. చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత కరెక్ట్‌గా 11 రోజుల్లో అలాంటి సమస్య ఉన్నోళ్ళొచ్చారు నా దగ్గరికి. అప్పుడు నాకర్థమైంది. ఒరేయ్! వాయిస్ యూనివర్స్‌కెళ్ళిపోయింది. మహాదేవుడిని అందిందిరోయ్! అని. వాళ్ళకి వీలైనంత హెల్ప్ చేశాను. విచిత్రంగా నేను ఏ ప్రాబ్లమ్‌లో ఉన్నానో అలాంటి ప్రాబ్లమ్ ఉన్నోళ్ళే వచ్చేవాళ్ళు. కౌన్సెలింగ్‌కి గాని, ఎవరన్నా ఇంటికి రావడం గాని అలాగా. సార్ నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది సార్ అని వచ్చేవాళ్ళు. "ఏం బెంగపడకయ్యా" అని చెప్పి వాళ్ళకి ఇదే చెప్పేవాడిని. వాళ్ళకి వీలైనంత ధ్యానం చేయించేవాడిని. ఏదోటి వాళ్ళకి రెమెడీ. వాళ్ళు చాలా ను ఉత్సాహంతో ఎళ్ళిపోయేవాళ్ళు. అలాగా ఆళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి, కొన్ని రోజుల్లో అంటే ఆల్‌మోస్ట్ ఒక 20 డేస్‌లో 20 కూడా కాదు 15 డేస్‌లోనే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఎప్పటినుంచో సాల్వ్ అవ్వని ప్రాబ్లమ్ టక్కుమని సాల్వ్ అయిపోయింది. అంతే. నాకప్పుడు అర్థమైంది. ఓహో! సృష్టిలో ఇదొక విధానం ఉందా అని చెప్పేసి అప్పుడు దాన్ని కర్మ విపాకం అని తయారు చేశాం. కర్మ విపాకం మణికర్ణ ఈశ్వరుడి నుంచి వచ్చింది. చప్పట్లు కొడదాం ఆయనకి ఒకసారి. అద్భుతమైన కానుకిది మనకి. దీన్ని మనం తయారు చేసుకున్నాం. తర్వాత దాన్ని ఇంకా తుది మరుగులు దిద్ది ఈరోజు మీకు కర్మ విపాక ప్రక్రియ అని ఇస్తున్నాం. సో, దాన్ని హ్యాపీగా మీరు ధ్యానంలో కూర్చొని చెప్పుకోవచ్చు. ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నీ యొక్క మణి అంటే జ్ఞానము ఈశ్వరుని అందాలి. జ్ఞానం అంటే పుస్తకాలో, లేపోతే ఇంకోటో ఉపనిషత్తులో, వేదాలు అది కాదు. ఆ జ్ఞానం వస్తే కర్మ దగ్ధమైందంటారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అంటారు. జ్ఞానం అంటే అదేదో జ్ఞానం కాదు. పుస్తకాలు, ఉపనిషత్తులు, వేదాలు, వర్ణాలు అయి కాదసలు. జ్ఞానము అంటే నేనేం చేశాను? అందువల్ల వచ్చింది. నేను చేసిందే నాకు వచ్చింది అన్నదే జ్ఞానం. మిగతాయన్ని యూనివర్స్ కిందకి అక్కర్లేదు గదా! అప్పుడు ఆ జ్ఞానం రావడం వల్ల ఆ మణి ఏం చేస్తుందది? మొత్తం మార్చేస్తుంది. అందుకని ఇక్కడ కనక మహామణి అన్నాడు. కనక మహామణి, మహామణి, భూపితలింగం. అంటే ఎగ్జాక్ట్ వర్డ్‌గా నేను చెప్పను. ఎందుకంటే ఇది భక్తి కోణంలో చెప్పడం లేదు నేను. జ్ఞాన కోణంలో చెప్తున్నాను కాబట్టి దాన్ని అలా తీసుకుందాం. కనుక ఈశ్వరుడు నీ యొక్క మణిని, నీ యొక్క జ్ఞానాన్ని స్వీకరిస్తాడు. నీ యొక్క చైతన్యాన్ని. కనుక మనం ఎలా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా సర్వ సుగంధంతో ఉండాలి. పరివర్తన అని చెప్పాం గదా! నోట్లోంచి చెత్త రాకూడదు. నోరులోంచి చెత్తొచ్చిందంటే మీరు ఔట్. ముఖ్యంగా ఆధ్యాత్మిక వ్యక్తులు నోట్లో నుంచి ఒక్క చెత్త మాట వెళ్ళినా, ఒక కంప్లెయింట్ ఎళ్ళినా, ఒక కామెంట్ ఎళ్ళినా, ఒక జడ్జిమెంట్ ఎళ్ళినా మీ పని ఖతం. దైవత్వానికి డిస్కనెక్ట్ చేయబడతారు. అంతే. ఎవ్వరి మీద మాట్లాడకూడదు. దేని మీద మాట్లాడకూడదు. అన్నిటిని చూస్తుండాలి. నువ్వెవడో మాట్లాడడానికి అసలు. ఇక్కడ ఎవడు ఏం జేయాలో వాడు జేస్తాడు. ఎవడు ఏం అనిపించాలో ఆడు అనిపిస్తాడు. నువ్వెందుకు నేనెందుకు మాట్లాడాలి? డోంట్ టాక్. నా దగ్గరకొచ్చి చూడండి ఆళ్ళు ఎలా జేస్తున్నారో మీరు మాట్లాడొచ్చు గదండీ అంటారు. నేను మాట్లాడను అంటాను. ఎందుకని అంటే నా పని కాదది. నేనెందుకు మాట్లాడాలి? నా చైతన్యాన్ని నేనెందుకు బలహీనం జేసుకోవాలి? సో, డోంట్ టాక్. ఒకవేళ నోరు తెరిస్తే ఏమి రావాలి నోట్లో నుంచి? సర్వ సుగంధ సులేపితం. సుగంధం. ఎంత మాట్లాడతారండి ఈయన. ఎంత బావుంటాయో ఈయన మాటలు. ఎంత అసలు ఇంకా మాట్లాడండి. చిన్న పిల్లలు చూడండి వంగ అంటూ ముద్దుగా మాట్లాడతారు. మీరు ఇంకా కూర్చొని వింటారు. అలాగనమాట. నోరు తెరిస్తే చెత్త రాకూడదు. బుద్ధి వివర్ధనం కావాలి. అంటే ధ్యాన సాధన చేయాలి. వాక్కు పరిశుద్ధంగా ఉండాలి. ధ్యాన సాధన పెంచాలి. ఇంకా ధ్యాన సాధన పెంచాలి. ఇంకా ధ్యాన సాధన పెంచాలి. ఎందుకంటే బుద్ధి వికసించాలి గదా! పువ్వు మొగ్గుంది. అది వికసించాలంటే ఏం చేయాలి? దానికి మంచు కావాలి. దానికి సంబంధించిన అట్మాస్ఫియర్ కావాలి. అప్పుడే కదా వికసిస్తది. అలాగే బుద్ధి కూడా వికసించాలంటే సాధన కావాలి. తర్వాత కనక మహామణితో మనం నిండిపోవాలి. అంటే జ్ఞానంతో నిండిపోవాలి. మహామణితో నిండిపోవాలి. తర్వాత ఏం చేయాలి? దక్ష సుయజ్ఞ వినాశకలింగం. దక్ష సుయజ్ఞ వినాశకలింగం. ఎప్పుడైతే నువ్వు కనకంతో నిండిపోయావో, ఎప్పుడైతే జ్ఞానంతో నిండిపోయావో, ఎప్పుడైతే దివ్య శోభతో వెలుగుతున్నావో, ఎప్పుడైతే నువ్వు వాక్కులోంచి మధురంగా వస్తుందో, ఎప్పుడైతే నీ ఆరా సులేపితం అంటే నీ ఆరా అద్భుతంగా ఉందో, కాంతివంతంగా ఉందో, కుంకుమ శోభిత కుంకుమతో శోభిస్తున్నావో, గంధాలతో అంటే ఇయన్నీ భౌతిక వస్తువులు కాదు. గంధం, కుంకుమం ఇయన్నీ కాదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గంధము అంటే నీ ఆరా. సుగంధ పరిమళాలు అంటే నీ వాక్కు, నీ చైతన్యం. ఎప్పుడైతే అంత అద్భుతంగా ఉందో, అప్పుడు ఏం జరుగుతది?
దక్షయజ్ఞం జరుగుతది. దక్షయజ్ఞం అంటే ఏంటి ఇక్కడ? దక్ష యజ్ఞ వినాశన లింగం. మన జీవితంలో కూడా దక్షయజ్ఞం జరుగుతుంది. ఒక ఒక దరిద్రమైన స్థితులున్నాయి, కష్టాలున్నాయి, కారణాలున్నాయి, కర్మలున్నాయి, ఇబ్బందులున్నాయి, దరిద్రాలున్నాయి. వాటన్నిటిని వినాశనం చేస్తుంది. దక్ష యజ్ఞ వినాశన లింగం. నేను చూసుకుంటాను. నీకెందుకు? నిశ్చింతకుండు. నువ్వు నిశ్చింతకుండోయ్. పార్వతీదేవి ఎళ్తుంది దక్షయజ్ఞానికి. ఒక్కతే ఎళ్ళిందా? చాలా మంది చెప్తారు పార్వతి ఒక్కతే ఎళ్ళిందని. ఏం గాదు. శివుడి యొక్క చైతన్యం ఆమెతోనే ఉంది. ఆమె వచ్చింది దక్షయజ్ఞానికి. దక్షయజ్ఞంలో అసలు దక్షయజ్ఞం మీద 2 మాటలు చెప్తాను. చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా మందికి దక్షయజ్ఞం మీద క్లారిటీ లేదు. అసలు దక్షయజ్ఞం అంటే ఏంటంటే, దక్షయజ్ఞం అంటే దక్షుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆయన యజ్ఞం ఆయన చేసుకుంటే శివుడికేంటి సంబంధం? కానీ ఆ విషయం ఆ యజ్ఞం కాదు. అది ఒక ఓటింగ్. అంటే ఒక ఎలక్షన్ లాంటిదనమాట. మనం ఇప్పుడు ఎలక్షన్ బెట్టి ఒక ప్రధానమంత్రినో, రాష్ట్రపతినో వీళ్ళనో ఎంచుకుంటాం కదా! అలాగా. మంత్రులనేమో అలాగ ఎంచుకుంటాం కదా! అలాగా. ఓటింగ్ సిస్టమ్ జరుగుతుంది. వీవీఐపీలు, సాధకులు, ధ్యానులు, పరమయోగులు మొత్తం త్రిమూర్తులు సహా అందరూ వచ్చారు. ఒక్క శివుడు తప్ప. ఎందుకని? శివుడు అధికారంలో ఉన్నాడు. విశ్వాత్మ ఈశ్వరుడు. ఈ శివుడిని తీసేసి ఇతను జాయిన్ అవ్వాలి. దక్షుడు జాయిన్ అవ్వాలి. ఇది ప్రాసెస్. ఇది ప్రాజెక్ట్. దానికి యజ్ఞం జరుగుతుంది. మరి బ్రహ్మ, విష్ణు ఎందుకెళ్లారండి అంటే వెళ్ళక తప్పదది. ఇక్కడ ఎలక్షన్స్ పెడితే ఎళ్ళాలి గదా! ఎవరైనా మీ పార్టీ అయినా, ఆ పార్టీ అయినా ఎళ్ళాలి. వాళ్ళు సాక్షిగా ఉంటారు అంతే. సరే ఎళ్లారు. ఎళ్ళిన తర్వాత పార్వతీదేవి వస్తది. వచ్చి ఆమె ఏమంటదంటే పార్వతీదేవి సతీదేవి సారీ. సతీదేవి వస్తది. ఆమె ఏమంటదంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతది. అది దొంగ ఎలక్షను. రిగ్గింగ్ సిస్టము. ఆ! ఇది జరిగి దక్షుడు గనక ఆ శక్తితో, మంత్రశక్తితో ఈశ్వరుడు స్థానంలోకెళ్తే ఏం జరుగుతది అని అడుగుతది అందరిని. ఏం జరుగుతది? చెప్పండి. ఈశ్వరుడంటే హై లెవెల్ మాస్టర్. ఆయనకి తన, మన లేదు. అన్ని గుణాలు దాటినవాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే ఈశ్వరుడు గురించి తెలియనివాడు లేడు. అలాంటి ఈశ్వరుడు ప్లేస్‌లో దక్షుడు దేహస్థితిలో ఉన్నవాడు, కామక్రోధాదుల్లో ఉన్నవాడు, మోహమాదమాచార్యాల్లో ఉన్నవాడు ఉంటే ఏమవుతది? సృష్టి సర్వనాశనం అయిపోద్ది. ఇంకా మోనార్క్ అయిపోతాడు. మనం ఏదో వింటుంటాం చూడండి కిమ్ గవర్నమెంట్ అని అలా అయిపోద్ది. ఒక దారుణమైన నాయకుడవుతాడు. శాసనకర్త అవుతాడు. ఇంక శాసిస్తాడు అందరిని. అందరూ ఇలాగే ఉండాలి, ఇలా తినాలి, ఇలా కూర్చోవాలి అంటాడు. ఇంకంతే. సృష్టిలో సృష్టి యొక్క హెడ్‌గా అలాంటి వాళ్ళు ఉండకూడదు. చూడండి ఆయన తన తండ్రి. అయినా గాని నిర్మాణం చెప్పేసింది. సృష్టి కోసం ఆలోచించింది సతీదేవి. అద్భుతమైనది సతీదేవి. కనుక ఆ దక్షయజ్ఞాన్ని క్లోజ్ చేయాలి అని ఎళ్ళింది. "నువ్వు ఆపు" అంది ఎళ్లి అంతే వాళ్ళ నాన్నతో. ఆపంటావేంటి ఇంత భారీగా చేస్తుంటే మేము ప్రోగ్రామ్ అక్కడ విష్ణువు అండ్ ఈశ్వరుడు, దేవతలు ఉన్నారు అని శివుని తిట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఎప్పుడు జంప్ అయిపోదామని చూస్తున్నారాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇది అధర్మం అని. కానీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఒక కారణం కావాలి గదా! అందుకని ఇదిగో నువ్వు ఈశ్వరుడిని తిడుతున్నావు కాబట్టి మేమిక్కడ ఉండము అని ఎళ్ళిపోయారండి. విష్ణు ఎళ్ళిపోయాడు, బ్రహ్మ ఎళ్ళిపోయాడు, దేవతలెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడు నేను చేసుకుంటానని మొదలెట్టాడాయన. మంత్రానికి అంత శక్తి ఉంటది. అది ఒక శక్తి అన్నమాట. ఇందాక చెప్పుకున్నాం గదా! వాక్కు పరిశుద్ధంగా లేకపోతే ఏమవుతదని. ఇదిగో ఇలాగవుతది. దేవతలు ఎళ్ళిపోతారు మీ దగ్గర నుంచి. దక్షుడి దగ్గర నుంచి కూడా ఎళ్ళిపోయారు. అయినా సరే నేను జేస్తాను దీన్ని. నేనే అవ్వాలి. విశ్వాత్మని నేనే అవ్వాలి అని జెప్పేసి ఆయన మొదలుపెట్టాడు. కంటిన్యూ జేస్తున్నాడు. అప్పుడు సతీదేవికి ఏం జేయాలో అర్థం గాలేదు. ఏం చేయాలి? ఈయన ఆపట్లేదు మూర్ఖుడు. చెప్పినా ఇనట్లేదు. దేవతలు జెప్పారు, విష్ణువు జెప్పాడు. ఎవరు జెప్పినా ఇనట్లా. అహంకారి. ఈ అహంకారి గనక విశ్వాత్మ అయ్యాడంటే ఆ ఈశ్వరుడి ప్లేస్‌లోకెళ్ళాడంటే సృష్టి అల్లకల్లోలం అయిపోద్ది. గందరగోళం అయిపోతది. మొనార్క్ అయిపోతాడు. చూడండి ఈశ్వరుడు మీద ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ లోకంలో రాక్షసులున్నారు. ఈ లోకంలో అన్నీ ఉన్నాయి. అందరూ ఉన్నారు. సమస్తం ఉంది. అసలు రాక్షసుల్ని ఉంచకుండా క్లోజ్ చేస్తే సరిపోద్ది కదా! అనుకోవడానికి ఈల్లేదు. వాళ్ళది ఈ లోకము. మనది ఈ లోకము. పాముది ఈ లోకము. కప్పది ఈ లోకం. కప్పది ఈ లోకమే. పాముది ఈ లోకమే. చూసారా?
అన్నీ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇది నీది కాదు, యూనివర్స్ అందరిది, అన్నింటిది, సమస్తం ఉంది అన్నది ఈశ్వరుడు యొక్క వాచ, ఈశ్వరుడు యొక్క తలపు. కానీ దక్షుడి తలపు అలా కాదు. రాక్షసులు ఉండడానికి లేదు. ఆయన అధికారంలోకి వచ్చాడు ఫస్ట్ డేనే రాక్షసుల మీద ఒక చిన్న టిక్కు పెట్టేస్తాడు. ఆయన టిక్కు పెట్టాడంటే వాళ్ళందరూ చస్తారు. క్లోజ్ వాళ్ళ చాప్టర్. ఆయన నచ్చిన వాళ్ళు ఇలా అంటాడు టిక్. తిక్కలోడు ముఖ్యమంత్రి అయితే అట్టుంటదో అట్టుంటదనమాట. ఇంకో మంత్రి అయితే ఏమవుతుంది? ఒక నాలెడ్జ్ లేనివాడు అలా అయిపోతుంది దేశం. సో మొత్తం మీద తుగ్లక్ కథలా అయిపోద్దనమాట. మొత్తం మీద సతీదేవికి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు వెంటనే ఆమె మరొకటి ఆలోచించకుండా తండ్రితో గొడవ పెట్టుకుంది. నువ్వు నా కూతురువి, నేను చెప్పినట్టు వినాలి అన్నాడు. ఈ దేహం నీది, నువ్విచ్చావు కాబట్టి నీ కూతురు అంటున్నావు. ఈ దేహం లేకపోతే నువ్వేం చేస్తావు నన్ను? నేను చైతన్యాన్ని, నేను దగదగలాడే ఆత్మ పదార్థాన్ని అని ఆమె ఆ అగ్నిలో దూకేసింది. యజ్ఞం యొక్క అగ్నిలో దూకింది. దూకగానే అంతే ఇంక కల్లోలం అయిపోయింది. శివుడు వచ్చాడు ఇంకా. పార్వతి సతీదేవి అంటే ఆయనకు ప్రాణం గదా! తన భార్య అంటే. వచ్చేసాడు. వచ్చి ఇంగా అక్కడ రుద్ర తాండవం జరిగింది. అంతా తెలిసిన స్టోరీ మీకు. అల్లకల్లోలమైంది. దక్షుడు తలకాయని లేపి పారేశారు. తర్వాత ఏదో మేకతల పెట్టి అతికిస్తారు. అదంతా తర్వాత కథ. అంటే సతీదేవి ఎందుకు అలా చేసిందంటే, ఆ యజ్ఞాన్ని ఆపడానికి వేరే దారి లేదు ఆమెకి. అందుకని అలా జరిగిందనమాట. తర్వాత సతీదేవిని ఆయన బతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. సతీదేవి తిరిగి మళ్ళా ఈ తండ్రి ఇచ్చిన శరీరంలో నేను ఉండను. మరలా తిరిగి శరీరం తెచ్చుకుంటానని వెళ్తుంది. అందుకే ఎప్పుడు పిల్లల్ని నిందించకండి. మాట్లాడితే నా కడుపుని చెడగొట్టావు, వెధవ సుంఠ, నువ్వు ఇలాంటోడు, అలాంటోడు, ఇలా చేసావు, అలా చేసావు అని ఇప్పుడు తిడతా ఉంటారు పిల్లల్ని. వాళ్ళేం చేస్తారు తెలుసా? వాళ్ళంటే వాళ్ళ చైతన్యం ఏం చేస్తదో తెలుసా? దానికి ఇసుకు పడుతది. ఏంట్రా ఈడేదో బాడీ ఇచ్చినంత మాత్రాన మన మీద అధికారం చూపిస్తున్నాడు అని చెప్పేసి ఏం చేస్తాడు? సడెన్‌గా బాడీ వదిలేసి ఇంకో బాడీలోకి తెచ్చుకోవడానికి ఎళ్తది. అంటే నీ కొడుకు ఠామ్ అంటాడు. నీ నీ బిడ్డ ఠామ్ అంటది. ఇక సతీదేవి పరిస్థితి కూడా అంతే. దక్షుడి పరిస్థితి కూడా అంతే. మాట్లాడితే నువ్వు నా కూతురివి, నేను చెప్పినట్టు వినాలనేవాడు. నీ కూతురు అది తీసుకో అని అదో బాడీ అని ఇసిరేసి ఎళ్ళిపోయింది. అంతే సింపుల్. అందుకే ఎవరిని దూషించొద్దు. పిల్లల్ని వాళ్ళని అధికారం చూపించకండి. ఏదో నువ్వు శరీరం ఇచ్చినట్టు, నువ్వే కన్నేసి పెంచేసినట్టు, నీదంతా నీ చక్రం అయినట్టు, నువ్వు కేవలం ఒక పాత్ర అంతే. మనం ఒక పాత్ర, మన పిల్లలకు మనం పాత్రలం అంతే. భగవంతుడు ఇచ్చాడు. మనం కాదు మిత్రులారా. సో, ఆ విధంగా యేసుడొచ్చి దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. ఆల్రెడీ సతీదేవి ఆల్రెడీ నాశనం చేసింది. తర్వాత ఆమె మంచి ఎన్‌లైటెడ్ మాస్టర్ ఇలాంటి చెత్త వాగని తండ్రిని సెలెక్ట్ చేసుకొని గిరి తనయగా జన్మించింది. సో, ఆ విధంగా పార్వతీదేవి జన్మించి ఈశ్వరుని చేరి కళ్యాణం చేసుకుంది. అది వేరే కథ. సో, ఇక్కడ దక్ష సుయజ్ఞ వినాశన లింగం మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న తత్వాన్ని నాశనం చేసేది. ఇక్కడికొస్తే మన దగ్గరకొస్తే మనం కూడా ఒక యజ్ఞం చేస్తుంటాం జీవితంలో. దరిద్రం చేస్తుంటాం. ఏదో చేస్తుంటారు మీరు. ఒక వ్యాపారం చేస్తుంటారు. అందులో మోసాలు, దోషాలు అయి చేస్తున్నారనుకోండి, వచ్చి నాశనం చేస్తారు. టామ్ అంటది మీ బిజినెస్. ముందు పెంచుతారు బాగా పెంచి ఒక స్థాయి తీసుకెళ్ళి ఠామ్ అని కొట్టేస్తారు. చాలా కుటుంబాల్లో చూడండి, ఆళ్ళ కుటుంబాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కలిసి రాదు. 7 తరాల దాకా కొడతది ఇది. 7 తరాల దాకా లాగుతారు దీన్ని. కుటుంబ కర్మ అంటారు. కరెక్ట్‌గా అంతా బావుందనుకున్నప్పుడు డామ్ అంటారు. నోటి దాకా ముద్దొస్తుంది, నోట్లోకి రాదు. అట్లా ఉంటదనమాట. అది దాని పేరే దక్ష యజ్ఞ వినాశన లింగం. దక్షయజ్ఞాన్ని నాశనం చేయడం. దక్షయజ్ఞం అంటే అది ఆళ్ళకి దక్షయజ్ఞం అయితే ఇది మనకు దక్షయజ్ఞం. మన జీవితాన్ని ఒకటే దెబ్బ కొడతది. తలకిందులైపోతది జీవితం ఒక్కసారే. ప్రతి మనిషి తన జీవితం తలకిందులవుతది. ఎప్పుడోకప్పుడు. ఎక్కడో చోట. ఆ తలకిందులవగానే వెంటనే అవేర్‌నెస్‌లోకి రావాలి. ఓహ్! ఈశ్వరుడే స్వయంగా స్విచ్ నొక్కాడు పైన. ఒకసారి ఇలా ఉంది. దక్షయజ్ఞం. మన జీవితం మనకి యజ్ఞం. ఆయనకి ఆయనదే యజ్ఞం. అప్పుడు దక్షుడు వెంటనే అవేర్‌నెస్‌లోకొచ్చాడు. ఓరే! నేను ఎంత పిచ్చి పని చేయబోయానని. అప్పటికే ఆయనకి సినిమా మారిపోయింది. ఆయన తలకాయ నరికేశాడు రుద్రుడొచ్చి. అప్పుడు ఆయనకి మరి మేక తలకాయ పెట్టి మళ్ళా కానిచ్చారు. చాలా కథల్లో ఒక్కోలా ఉంటది. సరే ఏదేమైనా ఆయన చాప్టర్ క్లోజ్. అలాగే మనం కూడా తల నరికించుకునే దాకా తెచ్చుకోకూడదు. దక్షయజ్ఞం అంటే మన కుటుంబంలో, మన ఇంట్లో, మన వ్యాపారంలో ఏదన్నా నాశనం అయిందంటే
మనం సరిగా లేమో చెక్ చేసుకోవాలి వెంటనే. ఇది ఫస్ట్ స్టేజ్‌లోనే సతీదేవి వచ్చి చెప్పినప్పుడే దక్షుడు మార్చుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. అలాగే మనం కూడా మన జీవితంలో ఏదన్నా నాశనం అయిందంటే ఈశ్వర ఇచ్చ. కనుక మిత్రులారా గుర్తుపెట్టుకుందాం. అద్భుతమైన మనం తత్వం తెలుసుకున్నాం. శివతత్వం. ఈ శివతత్వం అంతా మీరు బాగా నేర్చుకొని, ఇంకా మిమ్మల్ని మీరు అభివృద్ధి జేసుకోవాలి. ఎప్పుడైతే మీరు మీ యొక్క చైతన్యాన్ని వికసింపజేసుకున్నారో, మీలో ఉన్న కాంతిని మీరు అర్చిస్తారో, అర్చించడం అంటే మళ్ళా పూజ చేయటం కాదు. అర్చించడం అంటే ధ్యానించడం. ధ్యానిస్తారో, నిర్మలంగా శోభిస్తారో, అప్పుడు జన్మ దుఃఖం అంతా పోతుంది. తర్వాత మీలో ఉన్న కామాన్ని మీరే ఎప్పుడైతే దహిస్తారో, అప్పుడైతే మీలో ఉన్న దర్పాన్ని మీరే హరించి వేస్తారో, ఎప్పుడైతే మీలో ఉన్న మీ వాక్కుని సర్వ అంటే అన్నీ మీ నుంచి సుగంధ పరిమళాలు వస్తాయో, ఎప్పుడైతే మీ బుద్ధి వివర్ధనం అంటే వికసిస్తుందో, ఎప్పుడైతే మీలో ఉన్న జ్ఞానం వికసిస్తుందో కనక మహామణి, ఎప్పుడైతే దక్షుడు అంటే మీ జీవితంలో ఉన్న వినాశకాలు చెక్ చేసుకొని ఇది కరెక్ట్ కాదు నేను మార్చుకున్నాను మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. అప్పుడు మీరు సదా శివ లింగం, సదా శివ లింగం తత్ ప్రణమామి సదా శివ లింగం. ఎప్పుడు మీరు శివుడిలాగా శోభిస్తారు. ఇది దీని యొక్క తత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ. ఓకే. ఈరోజు మనందరం ఒక చక్కటి సబ్జెక్ట్ చెప్పుకున్నాం.